ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాల్లో కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోవాలి. మత ప్రాతిపాదికన రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి.